హాయ్ అండి అందరికి ఈరోజు మీకు ఒక రెసిపీ అయితే షేర్ చేయబోతున్నాను. అదే బీరకాయ పెసరపప్పు కర్రీ. ఫస్ట్ ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు తాలింపులు వేసుకొని అవి కొంచెం లైట్ గా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా అందులో వేసి చిటపటలాడాక సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా అందులో వేయండి. ఆనియన్స్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు సన్నగా కట్ చేసిన బీరకాయ ముక్కలను తీసుకొని పక్కన పెట్టుకుందాం. నేనైతే గంట ముందే పెసరపప్పు అయితే నానబెట్టుకొని ఉన్నాను. మరోవైపు ఆనియన్స్ అయితే లైట్ బ్రౌన్ రావడం స్టార్ట్ అయినాయి. ఈ టైంలో కొంచెం చిటికెడు పసుపు అలాగే కొంచెం ఉప్పు అయితే వేసి మరొకసారి కలపెట్టుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోండి. వేసుకున్న తర్వాత బీరకాయ ముక్కలు తాలింపుల్లో కలిసే వరకు ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసి ఒక్క 5 minutes అనేవి ఉంచితే నీరు అనేది బీరకాయలో ఉన్న నీరు అనేది పైకి వస్తుంది. చూసారు కదా, వాటర్ అనేది పైకి రావడం స్టార్ట్ అయ్యింది. సో మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 2 to 3 minutes అనేది వెయిట్ చేద్దాం. బీరకాయ అనేది మనకి ఒక 60% వరకు కుక్ అయిందని మనకు తెలుస్తుంది కదా. ఆ టైంలో మనం పెసరపప్పు అనేది అందులో వేసేద్దాం. వేసిన తర్వాత బీరకాయలో కలిసే వరకు ఒకసారి మళ్ళీ మనం కలుపుకుందాం. మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క 2 to 3 minutes అయితే ఉంచుదాము. మనకి ఇది ఉడికేటప్పుడు చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. కొంతమందికి దగ్గరగా ఉంటే కలుపుకోవడానికి వీలుగా ఉంటుందని, కొంతమందికి దగ్గరగా కావాలి అనుకుంటారు, కొంతమంది గ్రేవీగా ఉండాలి అనుకుంటారు. సో మీ అడ్జస్ట్మెంట్ బట్టి కొంచెం వాటర్గా ఉన్నప్పుడే దించేసుకుంటే మనకి సెమీ గ్రేవీలా ఉంటుంది. లేదు మాకు అలా కాదు అనుకుంటే దగ్గర పడే వరకు వెయిట్ చేస్తే చక్కగా మనకి అన్నంలో కలుస్తుంది. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 2 spoons అయితే కారం వేసుకుందాం. కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. నాకైతే సాల్ట్ సరిపోలేదు, అందుకే మళ్ళీ 1 spoon అయితే వేసాను. ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క 2 minutes అయితే ఉంచండి. ఇంకా అంతే. సో టేస్టీ బీరకాయ పెసరపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ బీరకాయ మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఈ వీడియో నచ్చితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ.